Hello everyone. Question number 2 discuss చేద్దాం. Income tax is a tax on income, but all incomes are not taxable. Explain exempted incomes from tax under section 10 of the Income Tax Act. Explain various incomes which do not form part of total income. 3 questions కి మీనింగ్ ఒకటే అన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కొన్ని ఇన్కమ్స్ని ఎగ్జామ్ చేసింది అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కొన్ని ఇన్కమ్స్ నీకు వచ్చినాయి అనుకో, దానిపైన నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ ఇన్కమ్స్ ఏందో సెక్షన్ 10లో చెప్పింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 10లో కొన్ని ఇన్కమ్స్ ఇచ్చిందనమాట. ఆ ఇన్కమ్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ ఇన్కమ్స్ ఏందో చెప్పమంటారు అనమాట. అది 3 టైప్స్లో అడిగాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఏ క్వశ్చన్ వచ్చినా ఇదే ఆన్సర్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ బట్ ఆల్ ఇన్కమ్స్ ఆర్ నాట్ ట్యాక్సబుల్. ఎక్స్ప్లెయిన్. కొన్ని ఇన్కమ్స్ ట్యాక్సబుల్ కాదు కదా, అవి ఏంటో చెప్పమంటున్నాడు. సెక్షన్ 10లో ఇచ్చింది కదా, అవి చెప్పమంటున్నాడు. లేదా ఎగ్జామ్ట్ ఇన్కమ్స్ ఏంటో చెప్పమంటున్నాడు. లేదా విచ్ డు నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అంటే ఏంది, కొన్ని ఇన్కమ్స్ ఉన్నాయి, టోటల్ ఇన్కమ్కి యాడ్ చేయాల్సిన అవసరం లేదని చెప్తుంది అనమాట. ఇన్కమ్స్ని అది కూడా ఎగ్జామ్ట్ అన్నట్టుగా మీనింగ్. ఎందుకు యాడ్ చేయం మనం? ఎగ్జామ్ట్ అయితేనే యాడ్ చేయం టోటల్ ఇన్కమ్కి. సో ఎగ్జామ్ట్ ఇన్కమ్స్ చెప్పమంటున్నాడు అనమాట. సెక్షన్ 10 ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ డీల్స్ విత్ ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్. ఫాలోయింగ్ ఇన్కమ్స్ ఆర్ టోటల్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ అండ్ దేర్ ఫోర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ అన్ అసెసీ. ఈ కింద చెప్పిన ఇన్కమ్స్ అన్నీ ఎగ్జామ్ట్ అనమాట. ఇట్లాంటి ఇన్కమ్స్ ఏమన్నా ఒక అసెసీకి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నాకో ఎవరికో అయినా వచ్చినా సరే, దానిపైన ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇన్కమ్ ఏంటిది? అగ్రికల్చర్ ఇన్కమ్. ఇందాకనే డిస్కస్ చేసినాం ఫస్ట్ క్వశ్చన్లో. ఆ మ్యాటర్ అంతా ఇక్కడ రాయొచ్చు మీరు. అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంది, ఎన్ని రెండర్ రెవెన్యూ రిసీవ్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ల్యాండ్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా, అవన్నీ రాయొచ్చు అనమాట. ఇక్కడ మ్యాటర్ మీ ఓన్గా రాసేసేయండి. ఇది లాస్ట్ అబౌవ్ ఫస్ట్ క్వశ్చన్లో ఉన్న మ్యాటర్ రాయొచ్చు అనమాట ఇక్కడ. సో అందుకే నేను మ్యాటర్ ఏమి ఇవ్వలే. సెక్షన్ 10(1)లో చెప్పాను కదా ఫుల్ ఎగ్జామ్ట్ అని చెప్పేసి అగ్రికల్చర్ ఇన్కమ్, అదే ఇక్కడ చెప్పింది. అక్కడ చదువుకుంది ఇక్కడ చదువుకుంది సేమ్ అనమాట. సెక్షన్ 10లో కొన్ని ఇన్కమ్స్ ఎగ్జామ్ చేసారు. ఫస్ట్ క్వశ్చన్ ఏమో ఓన్లీ ఎక్స్క్లూజివ్గా అగ్రికల్చర్ ఇన్కమ్ ఎందుకు ఎగ్జామ్టో చెప్పినందుకు చెప్పాలన్నమాట. సెకండ్ క్వశ్చన్లో జనరల్గా అడిగాను అనమాట, అసలు ఎన్ని ఇన్కమ్స్ ఎగ్జామ్ట్ ఉన్నాయి చెప్పండి అని అడిగాను అనమాట. సో ఫస్ట్ వన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసినాం. మ్యాటర్ అంతా అక్కడ ఏదైతుందో మీకు ఎంత నచ్చిందో మ్యాటర్ అంత తీసుకొచ్చి ఇక్కడ రాసేయచ్చు ఈ క్వశ్చన్లో కూడా. సెకండ్, షేర్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హెచ్యుఎఫ్. హెచ్యుఎఫ్ తెలుసు కదా, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. అందులో ఒక కర్త ఉంటాడు, మెంబర్స్ ఉంటారు అనమాట, వాళ్ళని కో పార్ట్నర్స్ అంటారు అనమాట. హెచ్యుఎఫ్ బిజినెస్ చేసింది, ఒక బిజినెస్ P&L ప్రిపేర్ చేసింది. ఎవరు చేస్తుంది? P&L హెచ్యుఎఫ్ చేస్తుంది. అందులో ప్రాఫిట్ వచ్చింది, ఒక 10 lakhs వచ్చింది అనమాట. 10 lakhs. ఈ 10 lakhs పైన ప్రాఫిట్ ఈ 10 lakhs ప్రాఫిట్ పైన ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు పే చేస్తారు? హెచ్యుఎఫ్ పే చేస్తుంది. హెచ్యుఎఫ్ ఈజ్ అన్ పర్సన్ డెఫినేషన్ మీకు ఆల్రెడీ చెప్పినా కదా నేను. పర్సన్ డెఫినేషన్ ఎవరు వస్తారు? పర్సన్ ఇంక్లూడ్స్ ఇండివిజువల్, హెచ్యుఎఫ్, ఏఓపి, బిఓఐ, కంపెనీ, ఫమ్, ఎల్ఎల్పి అన్నీ వస్తాయి కదా. హెచ్యుఎఫ్ కూడా పర్సన్ అనమాట. హెచ్యుఎఫ్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. సో హెచ్యుఎఫ్ సంపాదించిన డబ్బులు ఉన్నాయి కదా, 10 lakhs ప్రాఫిట్ వచ్చింది కదా, 10 lakhs పైన హెచ్యుఎఫ్ ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఇన్కమ్ ట్యాక్స్ పే చేసింది అనుకుందాం. సో 10 lakhs ప్రాఫిట్ వచ్చింది, 1 lakh ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే 9 lakhs మిగిలింది కదా. ఈ 9 lakhs కర్త మెంబర్స్ షేర్ చేసుకుంటారు అనమాట. కర్త ఒక 1 lakh తీసుకుంటాడు, మెంబర్స్ 8 members ఉన్నారు అనుకో, వాళ్ళు ఒక 8 lakhs ఈచ్ 1 lakh తీసుకున్నారు, 1 each. సో వీళ్ళు షేర్ తీసుకున్నారు. 1 lakh ఇతనికి వచ్చింది, కర్తకి, మెంబర్స్కి 1 lakh వచ్చింది ఈచ్. ఈ 1 lakh పైన ఇన్కమ్ ట్యాక్స్ మెంబర్స్ కానీ కర్త కానీ పే చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్ట్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ హెచ్యుఎఫ్ 10 lakhs పైన ఇన్కమ్ ట్యాక్స్ పే చేసింది 1 lakh. నువ్వు మళ్ళీ పే చేస్తే డబల్ ట్యాక్సేషన్ అవుతుంది అనమాట. సో ఈ మెంబర్స్ షేర్ ఉంది కదా, మెంబర్స్ షేర్ కానీ కర్త షేర్ కానీ అది ఎగ్జామ్ట్ అనమాట ఇన్కమ్ ట్యాక్స్ నుంచి. ఎందుకంటే 1 lakh ఆల్రెడీ హెచ్యుఎఫ్ పే చేసేసింది కాబట్టి సేమ్ ఇన్కమ్ పైన. సో ఇన్కమ్ ఆఫ్ హెచ్యుఎఫ్ ఈస్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హెచ్యుఎఫ్. హెచ్యుఎఫ్ఏ ట్యాక్స్ పే చేస్తుంది దేనిపైన? ఈ ప్రాఫిట్ పైన. ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ నెట్ ఇన్కమ్ ఆఫ్ హెచ్యుఎఫ్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఇట్స్ మెంబర్స్ అండ్ కర్త. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినాక మిగిలిన డబ్బులు ఉన్నాయి కదా, హెచ్యుఎఫ్ మెంబర్స్కి కర్తకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh వచ్చింది అనుకుందాం ఈచ్ పర్సన్కి. ద అమౌంట్ ఆఫ్ షేర్ రిసీవ్డ్ బై కర్త అండ్ మెంబర్స్ ఈజ్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ సిన్స్ హెచ్యుఎఫ్ హ్యాస్ ఆల్రెడీ పేడ్ ట్యాక్స్ ఆన్ సచ్ ఇన్కమ్. అదే చెప్పినాం కదా, ఈ మెంబర్స్కి వచ్చిన 1 lakh ఉంది కదా, దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరు? మెంబర్స్. ఎందుకంటే ఆల్రెడీ హెచ్యుఎఫ్ పే చేసేసింది, అదే చెప్పింది ఇక్కడ ఎగ్జామ్ట్. సో ఎగ్జామ్ట్ చేసింది అనమాట, మెంబర్స్ హ్యాండ్లో ఎగ్జామ్ట్ చేసింది. హెచ్యుఎఫ్ హ్యాండ్స్లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసింది కాబట్టి మెంబర్స్ హ్యాండ్లో ఎగ్జామ్ట్ అనమాట. హెచ్యుఎఫ్ ఆల్రెడీ ఈ 10 lakhs పైన ట్యాక్స్ పే చేసింది. సో మెంబర్స్ హ్యాండ్లో ఇన్కమ్ ఎగ్జామ్ట్ అనమాట. ఎందుకంటే డబల్ ట్యాక్సేషన్ అవుతుంది మళ్ళీ పే చేస్తే. హెచ్యుఎఫ్ పాయింట్ అర్థమైంది కదా. హెచ్యుఎఫ్లో ఇది రాసింది, జనరల్ వర్డ్స్ రాయొచ్చు మీరు, ఇదే రాయాల్సిన రూల్ ఏం లేదు, మీ ఇష్టం. ఏ కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ రాయొచ్చు, మీరు అండర్స్టాండ్ చేసుకుంటే చాలన్నమాట. ఇక్కడ ఏం రాసిన? షేర్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హెచ్యుఎఫ్. ఎవరికి వచ్చింది షేర్? మెంబర్స్కి, కర్తకి. ఆ షేర్ ఎగ్జామ్ట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? షేర్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ఫర్మ్స్. పార్ట్నర్షిప్ ఫర్మ్ తెలుసు కదా, అదే అనమాట. ఇక్కడ
ఇన్కమ్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇస్ టాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ పెట్టారు, ముగ్గురు పార్ట్నర్స్ కలిసి. ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ పేరు ఏబిసి అండ్ కో. ఫర్మ్ పేరు. ఫర్మ్కి 10 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఈ 10 lakhs పైన ఇన్కమ్ ట్యాక్స్ ఫమ్మే పే చేస్తుంది, పార్ట్నర్స్ పే చేయాల్సిన అవసరం. ఫమ్మే 1 lakh పే చేసింది. 9 lakhs ఉంది కదా, 9 lakhs ప్రాఫిట్ని ఈ ముగ్గురు పార్ట్నర్స్ 3 lakhs తీసేసుకున్నారు అనమాట. ఈ 3 lakhs తీసుకున్నారు కదా, ఈ 3 lakhs పైన పార్ట్నర్స్ పేరు రామ్, రహీం, అక్బర్ ఎవరైనా పార్ట్నర్స్ ఉన్నారంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 10 lakhs పైన 1 lakh ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేసినాం మనం. మళ్ళీ పే చేసినాం ఇంకో పార్ట్నర్స్ మళ్ళీ పే చేస్తే డబల్ టాక్సేషన్ అవుతుంది అనమాట. సో అది ఎగ్జామ్ చేశారు, పార్ట్నర్స్ హ్యాండ్స్లో ఎగ్జామ్ చేశారు. ఇన్కమ్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఈస్ టాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఎనీ షేర్ రిసీవ్డ్ బై పార్ట్నర్స్ ఇన్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద ఫర్మ్. ఇదే ఈ షేర్ in the profits of the firm is exempted from the tax since the tax on profits of partnership firm is already paid by the firm. అవునా కదా, ఫర్మ్ ఆల్రెడీ పే చేసింది కాబట్టి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై ఎన్ఆర్ఐ. ఈ సెక్షన్ నెంబర్స్ ఉన్నాయి 10(2), 10(2)A, 10(4) సబ్సెక్షన్ క్లాజ్ 1, నెక్స్ట్ సెక్షన్ 10(1). ఇవి రాయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్లో, ఇవి అస్సలు రాయొద్దు మీరు. ఇవి తప్పు రాస్తే మార్క్స్ కట్ అవుతాయి. దీనికి సపరేట్ మార్క్స్ ఏం లేవు రాసినందుకు, కానీ తప్పు రాస్తే మాత్రం మార్క్స్ కట్ చేస్తారు అనమాట. సో ఈ సెక్షన్ నెంబర్స్ ఏవి మీరు ఎగ్జామ్లో రాయడానికి వీల్లేదు అనమాట. ఖాళీ హెడ్డింగ్ రాసేసి మ్యాటర్ రాసేసాను అంతే. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై ఎన్ఆర్ఐ ఆన్ బాండ్స్ అండ్ సెక్యూరిటీస్ ఈజ్ ఎగ్జామ్ట్ అనమాట. ఏమైనా ఎన్ఆర్ఐ ఉంటాడు కదా, ఎన్ఆర్ఐ అంటే ఏం లేదు, ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అనమాట. వాళ్ళ తాత కానీ అతని ఫాదర్ కానీ ఇండియాలో పుట్టి ఫారెన్లో సెటిల్ అవుతే అతను ఎన్ఆర్ఐ అంటారు అనమాట, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అతనికి ఏమైనా ఇంట్రెస్ట్ వచ్చింది అనుకో బాండ్స్ అండ్ సెక్యూరిటీస్ పైన, అది ఎగ్జామ్ట్ అనమాట. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5, సెక్షన్ 10 సబ్సెక్షన్ 10(BB). సెక్షన్ నెంబర్ రాయాల్సిన అవసరం లేదు. కాంపన్సేషన్ రిసీవ్డ్ అండర్ భూపాల్ గ్యాస్ లీక్ డిజాస్టర్ యాక్ట్ 1985. 1985లో భూపాల్ గ్యాస్ లీక్ డిజాస్టర్ యాక్ట్ అనేది ఫామ్ అయిందనమాట. ఒకసారి భూపాల్ గ్యాస్ లీక్ అయ్యి చాలా మందికి, చాలా బిజినెసెస్కి కానీ చాలా వరకు లాస్ అయిందనమాట. అప్పుడు కాంపన్సేషన్ పే చేసింది గవర్నమెంట్. ఆ కాంపన్సేషన్ రిసీవ్ చేసుకుంది కదా, ఎవరైతే రిసీవ్ చేసుకురో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జామ్ట్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు లాస్ట్లో ఉన్నారు కదా, కొంచెం కాంపన్సేషన్ గవర్నమెంట్ ఇచ్చింది, మళ్ళీ దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ అడిగింది అనుకో, మన టూ మచ్ ఉంటుంది కదా. అందుకే గవర్నమెంట్ ఆ కాంపన్సేషన్ పైన ట్యాక్స్ ఎగ్జామ్ చేసింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అక్కడ ఉన్న భూపాల్లో, నాకు కొంచెం కాంపన్సేషన్ వచ్చింది లాస్ వల్ల గవర్నమెంట్ నుంచి 10 లక్షలు వచ్చిందనమాట. దానిపైన ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు నేను. రాయల్టీ అండ్ టెక్నికల్ ఫీజ్ రిసీవ్డ్ ఫ్రమ్ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, NTRO అని ఒక ఆర్గనైజేషన్ ఉందన్నమాట. ఆర్గనైజేషన్ నుంచి మనం రాయల్టీ అండ్ టెక్నికల్ ఫీజ్ కానీ వచ్చింది అనుకో మనకి, దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదన్నమాట. అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు అందరికీ ఐడియా ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి అమౌంట్ ఎప్పుడు వస్తుంది మనకి, 10 years టర్మ్ అనమాట. 10 yearsకి పాలసీ నేను అనుకున్నా, 10 years వరకు పాలసీ మెచ్యూర్ అయిపోతుంది, నాకు ఒక 20 lakhs వచ్చింది అనుకో, లేదా అంతకన్నా బిఫోర్ డెత్ అయింది అనుకో, అప్పుడు 20 lakhs వచ్చింది అనుకో, ఎట్లయినా పర్లేదు. ఆ వచ్చిన సమ్ పైన ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఒక అసెస్సీ 10 years మెచ్యూర్ అయినాక వచ్చిన డబ్బులైనా పర్లేదు, డెత్ మెచ్యూర్ కాకముందుకు డెత్ అయింది అనుకో, అప్పుడు వచ్చిన డబ్బులైనా పర్వాలేదు. ఏమైనా అమౌంట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ వల్ల ఒక అసెస్సీకి రిసీవ్ అయితే దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎనీ పేమెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ సుకన్య సమృద్ధి అకౌంట్. ఒక సుకన్య సమృద్ధి అకౌంట్ అని చెప్పి ఒక అకౌంట్ క్రియేట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ అకౌంట్ నుంచి మన డబ్బులు మనకు వచ్చినాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్గా ఎట్లుంటుందంటే అకౌంట్స్ అన్ని మనం మంత్లీ కానీ 6 monthsకి కానీ దానికి అకౌంట్కి డిపాజిట్ చేస్తాం అనమాట. ఒక 10-15 years ఎంత ఫుల్ అమౌంట్ మనకు వచ్చేస్తుంది అనమాట. ఆ వచ్చిన అమౌంట్ ఉంటుంది కదా 20 lakhs 10 lakhs, దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ రిసీవ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్. ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ మన గవర్నమెంట్ నుంచి మనకు వచ్చింది అనుకో, లేదా నాన్ గవర్నమెంట్ నుంచి వచ్చింది అనుకో, దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అది స్కాలర్షిప్. అది అలవెన్సెస్ ఆఫ్ MP ఆర్ MLA. శాలరీ కాదు, అలవెన్సెస్ అని చెప్తాను. అలవెన్సెస్ తెలుసు కదా మీకు, శాలరీ హెడ్లో చదువుకున్నాం మనం, హౌస్ రెంట్ అలవెన్స్, ఇంకేమైనా అలవెన్సెస్ ఉంటాయి, మెడికల్ అలవెన్స్. ఏ అలవెన్సెస్ అయినా సరే ఎంపీకి MLAకి వచ్చినాయి అనుకో అవి ఎగ్జామ్ట్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరు? MP, MLA. క్యాపిటల్ గెయిన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ సిన్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ నాట్ ఏ క్యాపిటల్ అసెట్. నేను ఆల్రెడీ మీకు క్యాపిటల్ గెయిన్ అప్పుడు చెప్పాను అనమాట. క్యాపిటల్ గెయిన్ అప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్, అది కూడా రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది కదా, అది క్యాపిటల్ అసెటే కాదనమాట. సో దానిపైన నువ్వు ఏమన్నా క్యాపిటల్ గెయిన్ వచ్చింది అనుకో, అది సేల్ చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. మనం అక్కడ కూడా డిస్కస్ చేస్తున్నాం, ఇక్కడ కూడా చేస్తున్నాం. రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ నాట్ ఏ క్యాపిటల్ అసెటే కాదనమాట.
సో క్యాపిటల్ గెయిన్ ఎందుకు పే చేస్తాం, మనం పే చేయం కదా, అదే చెప్తున్నాడు. నెక్స్ట్ పేమెంట్ రిసీవ్డ్ బై ఎంప్లాయీ, ఇక్కడ నుంచి ఎంప్లాయీస్ గురించి అనమాట. ఎంప్లాయీస్కి ఏమైనా అమౌంట్ వచ్చింది అనుకో, ఇక్కడ జనరల్గా చెప్తున్నా అందరు అసెసెస్కి, ఇక్కడ మాత్రం ఓన్లీ ఎంప్లాయీస్కి ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళ గురించి ఒక 4-5 పాయింట్స్ ఉన్నాయి, చూద్దాం. పేమెంట్ రిసీవ్డ్ బై ఎంప్లాయీ అవుట్ ఆఫ్ స్టాట్యుటరీ ప్రొవిడెంట్ ఫండ్, రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. మీకు తెలుసు కదా, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేస్తాడు, ఎంప్లాయీ చేస్తాడు, ఎంప్లాయర్ చేస్తాడు అనమాట. తర్వాత మెచ్యూర్ అయిన తర్వాత సడన్ పీరియడ్ ఎక్స్పైర్ అయిన తర్వాత మనకి అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్ పైన ఎంప్లాయీకి అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్ వచ్చిన పైన ఎంప్లాయీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదన్నమాట. లీవ్ ట్రావెల్ కన్సెషన్ గివెన్ టు ఇండియన్ సిటిజన్ ఎంప్లాయీ. లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఏమైనా ట్రావెల్ కన్సెషన్ ఇచ్చింది అనుకో ఎంప్లాయీకి, అది శాలరీలో యాడ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. లీవ్ ట్రావెల్ కన్సెషన్స్ ఆర్ ఎగ్జామ్ప్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. కంప్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రిసీవ్డ్ బై ఎంప్లాయీ. పెన్షన్ కంప్యూటెడ్ వాల్యూ అంటే లంసమ్ పెన్షన్ ఉంటుంది కదా, ఒక 10 lakhs పెన్షన్ ఇస్తాం కదా, దానిపైన ఎంప్లాయీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదన్నమాట. పర్క్విజిట్స్ అండ్ అలవెన్సెస్, మంత్లీ పెన్షన్ అయితే పే చేయాలి, శాలరీలో యాడ్ చేసి పే చేస్తాం మనం, కానీ ఇది కంప్యూటెడ్ పెన్షన్ అనమాట, దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది సెక్షన్ 10లో ఎగ్జామ్ట్. పర్క్విజిట్స్ అండ్ అలవెన్సెస్ గివెన్ బై గవర్నమెంట్ టు ఇట్స్ ఎంప్లాయీస్ పోస్టెడ్ అబ్రాడ్ అనమాట. వీళ్ళని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంతమంది ఎంప్లాయీస్ని అబ్రాడ్లో ఫారెన్ ఎంబసీలో పోస్టింగ్ ఇస్తుంది అనమాట, మన వాళ్ళకి ఏమైనా పర్క్విజిట్స్ అలవెన్సెస్ పే చేసింది అనుకో ఇండియన్ గవర్నమెంట్, దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ లేదు. శాలరీ పైన ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి వాళ్ళు, కానీ ఓన్లీ పర్క్విజిట్స్ అలవెన్సెస్ పైన ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రిటెన్చ్మెంట్ కాంపెన్సేషన్ గివెన్ టు వర్కర్స్. మన రిటెన్చ్మెంట్ అంటే ఏం లేదు, ఎంప్లాయీస్ని ముందే మనం తీసేసినాం అనుకో వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ని మనం 10 years వరకు జాబ్ ఇచ్చినాం, 5 yearsకి మనం తీసేసినాం అనుకో, దానికి నేను ముందు తీసేసినందుకు ఒక 2-3 lakhs ఇచ్చినాం అనుకో ఎంప్లాయీ, ఆ ఎంప్లాయీకి వచ్చిన అమౌంట్ 3 lakhs ఉంది కదా, ఆ 3 lakhs పైన ఎంప్లాయీ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. రిటెన్చ్మెంట్ కాంపెన్సేషన్ అంటే ఏం లేదు, ఎంప్లాయీకి ఇస్తారనమాట ఎప్పుడు అతను జాబ్ నుంచి తీసేసేటప్పుడు. నెక్స్ట్ ఏమో ఇవి ఎంప్లాయీస్ గురించి కాదు, మళ్ళీ నెక్స్ట్ 5 points ఇవి కొన్ని ఇన్స్టిట్యూషన్ గురించి అనమాట. ఈ ఇన్స్టిట్యూషన్స్కి ఏమైనా ఇన్కమ్ వచ్చిందనుకో వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వన్ ఏమో ఇన్కమ్ ఆఫ్ లోకల్ అథారిటీ అంటే తెలుసుగా మున్సిపాలిటీ వాళ్ళకి ఏమైనా ఇన్కమ్ వచ్చిందనుకో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏం లేదు, యూనిట్ హోల్డర్ నుంచి డబ్బులు తీసుకుంటుంది, షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది, ఏమైనా ప్రాఫిట్ వస్తే మళ్ళీ యూనిట్ హోల్డర్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట, కొంచెం కమిషన్ పెట్టుకోండి. ఆ కమిషన్ ఇన్కమ్ ఉంది కదా, ఆ ఇన్కమ్ పైన ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరు? మ్యూచువల్ ఫండ్. ఎనీ ఇన్కమ్ ఆఫ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఐఆర్డీఏకి, దీన్ని ఐఆర్డీఏ అంటారు అనమాట. ఐఆర్డీఏకి వచ్చిన ఇన్కమ్ ఉంటుంది కదా, దానిపై ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరు? ఐఆర్డీఏ. ఇన్కమ్ ఆఫ్ అప్రూవ్డ్ సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్, ఒక రీసెర్చ్ అసోసియేషన్ ఉందన్నమాట, అది కూడా అప్రూవ్ అయింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ ఉన్నది, ఒక ఇన్స్టిట్యూషన్ ఉందన్నమాట, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. ఆ ఇన్స్టిట్యూషన్కి ఏమైనా ఇన్కమ్ వచ్చిందనుకో అది ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరు? ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. ఇన్కమ్ రిసీవ్డ్ బై ఎనీ నాన్ పబ్లిక్ ఫండ్ బై ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇది పబ్లిక్ ఫండ్ కాదు, నాన్ పబ్లిక్ ఫండ్, ఎవరి కోసం? ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం పెట్టారనమాట. దానికి ఏమైనా ఇన్కమ్ రిసీవ్ అయిందనుకో, ఎవరైనా డొనేషన్స్ ఎవరైనా ఇచ్చారనుకో ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి, ఆ ఇన్కమ్ పైన ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ 20 points గుర్తుపెట్టుకోండి, ఎన్ని గుర్తుందని రాయండి ఎగ్జామ్లో. మోస్ట్లీ 12 marks కాబట్టి ఒక 12 points రాసి సరిపోతుంది. సో 20 points ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా చూసుకోండి. సెక్షన్ 10లో 20 points చెప్పిండు, ఇంకా చాలా ఉన్నాయి కానీ 20 points తీసుకున్నా. ఫస్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్, షేర్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హెచ్ఎఫ్, షేర్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ఫర్మ్, పార్ట్నర్కి వచ్చిన షేర్ ఉంటుంది దానిపై ఇన్కమ్ ట్యాక్స్ లేదన్నమాట. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై ఎన్ఆర్ఐ, సెక్షన్ నెంబర్ ఏది రాయవద్దు. నెక్స్ట్ కాంపన్సేషన్ రిసీవ్డ్ అంటారు భూపాల్ గ్యాస్, రాయల్టీ టెక్నికల్ ఫీస్ ఫ్రమ్ ఎన్ఆర్టీఓ, అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. నెక్స్ట్ అమౌంట్ ఎనీ పేమెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ సుకన్య సమృద్ధి, ఎడ్యుకేషన్ స్కాలర్షిప్, అలవెన్సెస్ టు ఎంపీ, క్యాపిటల్ గెయిన్ అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి. నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఎఫ్పిఎఫ్ నుంచి మనకి అమౌంట్ రిసీవ్ అవుతే. నెక్స్ట్ లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఎంప్లాయీకి ఇస్తే. ఇవన్నీ ఎంప్లాయీస్ పాయింట్స్. 12 నుంచి ఎంప్లాయీస్ గురించి పాయింట్స్. కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్, మంత్లీ పెన్షన్ కాదు, కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్. నెక్స్ట్ పర్పస్ అలవెన్సెస్ గవర్నమెంట్ ఇస్తే. నెక్స్ట్ రిటర్న్స్మెంట్ కాంపెన్సేషన్, ఇక్కడ వరకు ఎంప్లాయీస్కి అయిపోయింది. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్కి, లోకల్ అథారిటీకి, మ్యూచువల్ ఫండ్కి, ఐఆర్డీఏకి ఇన్కమ్ వచ్చిందనుకో ఎగ్జామ్ట్ అనమాట. అట్లానే సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్కి, నాన్ పబ్లిక్ ఫండ్కి, అది కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ రిలేషన్ ఉందనుకో ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఇన్కమ్స్ ఎవరికన్నా అసెసీకి వచ్చినాయి అనుకో అవి ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. పలానా అసెసీ లోకల్ అథారిటీకి ఇన్కమ్ వచ్చిందనుకో ఎగ్జామ్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. ఐఆర్డీఏకి ఇన్కమ్ వస్తే ఎగ్జామ్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. ఒక వర్కర్కి రిటర్న్స్మెంట్ కాంపన్సేషన్ తన ఎంప్లాయర్ పే చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎగ్జామ్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్.
సో చదువుకోండి, క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్.